ప్రైజ్ ద లార్డ్. చాలా మంది కూడా దేవుడా నీవు నన్ను హెచ్చించాలి, అందరికంటే నేనే ఆశీర్వదించబడాలి, అందరికంటే నేనే ఆశీర్వాదంగా ఉండాలి, నన్నే దీవించు, నన్నే ఆశీర్వదించు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజానికి దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను మాత్రమే దీవించు అని అనడం ఏమైనా తప్ప అంటే తప్పేమీ లేదు. కానీ నీవు కోరుకున్నది నీ జీవితంలో జరగాలి అంటే నీవు ఏం చేయాలి అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించవా? మీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ మీరు గనక నేను ఏమైతే మాటలు చెప్తున్నానో ఆ మాటలను విని నా యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే గైకొంటారో తప్పనిసరిగా భూమి మీదనున్న సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇప్పటి వరకు దేవుడు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, వారికంటే ఎక్కువగా, వీరికంటే ఎక్కువగా, వాళ్ళకంటే ఎక్కువగా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అనే ఆశతో మీరుంటే మీరు చేయవలసినది ఏంటి అంటే దేవుని యొక్క మాట విని ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడైతే నడుస్తారో భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.